తెలుగు రుచికి స్వాగతం. సంప్రదాయ మరియు వినూత్న రీతుల్లో వివిధ రకాల దోసలు తయారు చేసే పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. ఆపం. ఈరోజు మనం కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మృదువైన ఆపం ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఆపం కోసం ముందుగా ఒక గిన్నెలో 100 గ్రాముల బియ్యం, 100 గ్రాముల ఒప్పుడు బియ్యం తీసుకొని నీళ్లు పోసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తరువాత నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని తడిపి ఈనెల వద్ద సరిగ్గా మధ్యకు గట్టిగా కొడితే సమానంగా పగులుతుంది. ఇలా పగులగొట్టగా వచ్చిన కొబ్బరి నీళ్లలోనే మనం పిండి వేసి బాగా కలుపుకోవాలి. కొంతమంది కొబ్బరి నీళ్ల బదులు తాటికల్లులో కూడా పిండిని పులియబెట్టుకుంటారు. ఇప్పుడు ఈ మిశ్రమంలో 10 గ్రాముల పంచదార వేసి 8 నుంచి 10 గంటల పాటు పులియబెట్టుకోవాలి. పులిసిన పిండిలో అరకప్పు కొబ్బరి పాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పోసిన ఇనుముతో తయారైన ఆపం చట్టి అనే చిన్న కడాయిలో ఆపం వేసుకుంటారు. అలాంటి ఒక ఆపం చట్టినే తీసుకొని బాగా వేడి చేసి అందులో నీళ్లు పోసి కాస్త నూనె, ఉల్లిపాయ పొట్టు వేసి కాసేపు మూత పెట్టి తీసేయాలి. అప్పుడు మనం వేయబోయే ఆపం అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఒక ఉల్లిపాయ ముక్కను కొబ్బరి నూనెలో ముంచి పెనానికి రాసి ఆపం పిండి వేసి పెనాన్ని గుండ్రంగా తిప్పాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిస్తే మృదువైన ఆపం తయారవుతుంది. ఇలాగే ఇంకొన్ని వేసుకుందాం. ఈ మృదువైన ఆపానికి వెజిటేబుల్ ఇష్టు లేదా ఎగ్ రోస్ట్, కడల కర్రీని జోడిస్తే రుచి రెట్టింపవుతుంది. భోజన ప్రియులందరూ ఈ ఆపం రుచిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.